హాయ్ హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కన్సిస్టెన్సీగా ఎలా చదవాలనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా మనకి ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ కావాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి అండ్ సిలబస్ని ఆన్ టైంలో ఎలా పూర్తి చేయాలనేది ఈరోజు ఈ వీడియో. అండ్ వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ అవర్ వీడియో. ఇన్ టైంలో సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. నేనైతే నా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫస్ట్ సెమ్, నా బీటెక్ ఫస్ట్ సెమ్ నుంచి స్టార్ట్ చేశాను. అట్ దట్ టైం నేను ఏం చేశానంటే ఫస్ట్ హిస్టరీతో స్టార్ట్ చేశాను. 6th ఎన్సీఆర్టీ ఉంది కదా, అవర్ పాస్ట్ 1, అది కంప్లీట్ అయితే చేశాను సక్సెస్ఫుల్గా. అండ్ నాకు హిస్టరీ చదివినప్పుడు ఏమనిపించిందంటే 6th ఎన్సీఆర్టీ హిస్టరీ చదివినప్పుడు చాలా ఈజీగా అనిపించింది. అండ్ నేను దాని మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా చేశాను. సో నాకు అనిపించింది ఓకే, హిస్టరీ బాగానే ఉంటుంది స్టార్ట్ చేయడానికి అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే 7th ఎన్సీఆర్టీ చదివినప్పుడు మాత్రం ఐ ఫెల్ రియల్లీ బోరింగ్. నాకు అస్సలు నచ్చలేదు చదవాలని ఆ హిస్టరీ. సో ఇంకేమనిపించిందంటే నాకు హిస్టరీ కాకుండా ఏదైనా సబ్జెక్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేయడం బెస్ట్ అనిపించింది. సో బేసికలీ అందరూ అదే చెప్తారు పాలిటీ చదవమని, బట్ నేను మాత్రం డిఫరెంట్గా ట్రై చేద్దామని హిస్టరీ ఓపెన్ చేశాను. 6th వరకు బాగానే ఉంది, ఇంకా 7th వచ్చేసరికి ఇట్స్ బోరింగ్. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు పాలిటీతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మిగిలిన సబ్జెక్ట్స్ని మీరు ఈజీగా చదవగలరు. అదే కాకుండా బోరింగ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా మీ ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళదు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ అడ్వైజ్ పాలిటీతో స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు బీటెక్లో ఉంటే డైలీ 2 సబ్జెక్ట్స్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో డైలీ 2 టాపిక్స్, 2 సబ్జెక్ట్స్ చదవడం వల్ల హెక్టిక్ అయిపోద్ది. అలాగే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఏంటంటే ఇంకా ముందుకెళ్ళట్లేదు, ఇంకా ఒక్క సబ్జెక్ట్ కూడా సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదని డిమోటివేట్ అవుతాం. సో నాకేమనిపించిందంటే మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, అది అయ్యే వరకు చదవండి, సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 90 days అనే టైం పెట్టుకున్నాను పాలిటీ కంప్లీట్ చేయడానికి. సో ఇది నా 22nd డే. నేను ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఉంది కదా, ఇప్పుడు అది సెకండ్ రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇంకా 3 chapters చదివితే నాకు ఈ సెకండ్ రీడింగ్ అనేది అయితే అయిపోతుంది. సో అలా చేయండి. సో అలా చేయడం వలన ఏమనిపిస్తుంది అంటే సబ్జెక్ట్ ముందుకు కదిలినట్టు అనిపిస్తుంది, అలాగే అయిపోద్ది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది నా సెకండ్ అడ్వైస్. ఇంకా వీడియోలోకి మనం మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీగా చదవాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డైలీ టార్గెట్ సెట్ చేసుకో. ఎలా సెట్ చేసుకుంటే ఇది నీ క్యాపబిలిటీ మీద, అంటే నువ్వు చేయగలవా లేదా. అండ్ మెయిన్ థింగ్ టైం కూడా చూసుకో, ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు కొన్ని వర్క్స్ ఉంటాయి, కాలేజ్ వర్క్స్ అండ్ రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి ఏవైనా. సో అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఈ టైంలో సపోజ్ నువ్వు డే 1లో నేను ½ an hour చదువుతానంటే ½ an hourకి సంబంధించినంత వరకే నువ్వు టైం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకో. కాకుండా టైం ఎక్కువ పెట్టుకున్నావు అనుకో, నువ్వు డిసప్పాయింట్ అవుతావు అవ్వకపోతే. సో నేను ఎలా చేసుకుంటానంటే పర్ డే ఒక లెసన్లో ఐ థింక్ నేను ఒక టాపిక్కే చూస్ చేసుకుంటా. అంటే నాకు ఒక లెసన్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 to 5 days అయితే అయిపోద్ది బికాజ్ ఆఫ్ మై టైం. ఎందుకంటే హెక్టిక్ టైం, అక్కడ కాలేజ్ వర్క్స్ చేయాలి అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి కదా. సో ఒకేదానికి ఇచ్చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా, టైం చూసుకొని మీ టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ థింగ్, ముందు సిలబస్ని చూసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను కదా పాలిటీ 90 daysలో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నా. సో పాలిటీ రిలేటెడ్ సిలబస్ అన్నిటినీ మీరు మీ దగ్గర పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే పాలిటీలో ఇవి ఉన్నాయి. అండ్ మైక్రో థీమ్స్ అనేవి మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో చెక్ చేసుకుంటా ఆ టాపిక్స్ కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది. ఇంకా కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి, డైలీ చెప్పాను కదా, మీ టైం బట్టి మీరు టైం టేబుల్ వేసుకోండి.
ఎక్సెస్ టాపిక్స్ అనేవి లైక్ మీ క్యాపబిలిటీ కన్నా ఎక్కువ వేసుకుంటే అది అవ్వకపోయేసరికి మీకు ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ రాకపోయేసరికి మీరు డీమోటివేట్ అవుతారు. మీరు ఈ లూప్లో పడిపోతారు. ఈ లూప్లో పడిపోవడం వలన మీకు సిలబస్ అవ్వదు. సో మేక్ ష్యూర్ మీరు వేసుకునే టైం టేబుల్ మీకు సూటబుల్లా కాదా. అండ్ ఎవరో చెప్తారు, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. ఈవెన్ నాకైతే ఒక చాప్టర్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 to 5 days పడుతుంది. ఎందుకంటే నా కాలేజ్ టైమింగ్స్ నేను 6 నుంచి మొదలు పెట్టాను అనుకోండి, 6 to 7 వరకు మాత్రమే చదవగలను. నేను కూడా ఎక్సెస్ అంత చదవలేను డేకి. ఆల్మోస్ట్ నేను డేకి ఒక 3 hours చదువుతా. 1 hourలో నేను యూపీఎస్సీకి ఇస్తాను. మిగిలిన hours ఏంటంటే నేను రిమైనింగ్ థింగ్స్ చేసుకుంటా. సో అలాగా అంటే లైక్ మీరు స్కిప్ చేయకుండా జస్ట్ అట్లీస్ట్ ½ an hour అయినా 1 hour అయినా 20 minutes అయినా చదివారనుకోండి, సో మీకు కన్సిస్టెన్సీ పెరుగుద్ది. అండ్ దాని తర్వాత మీకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలే మన ఛానల్స్లో అయితే ఎక్కువగా వస్తాయి. లైక్ నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ టిప్స్ మాత్రమే నేను ఈ ఛానల్లో అయితే పెడతాను. ఎలాంటి వ్లాగ్స్ అలాంటివి అయితే నేను షేర్ చేయను. బికాస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అనేవి టైం అనేది చాలా క్రూషియల్ థింగ్. సో మీ టైంని గుడ్ థింగ్స్ మీదే ఇన్వెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.